రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య విభాగంగా గుర్తింపు సాధించింది నిమ్స్లోని యూరాలజీ విభాగం. ఫలితంగా ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోనే ఉత్తమ యూరాలజీ విభాగం అవార్డును అందుకుంది. ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోన్న వైద్యులు బాధితులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. నిమ్స్లో కీహోల్ సర్జరీలు, రోబోటిక్ సర్జరీలు అధికంగా జరుగుతుండటమే ఇందుకు ఉదాహరణ. త్వరలోనే 2000 ట్రాన్స్ప్లాంటేషన్స్ మార్కును కూడా అందుకోనుంది. ఈ నేపథ్యంలో నిమ్స్ యూరాలజీ విభాగం బాధితులకు భరోసా ఇవ్వడానికి ఎలాంటి కృషి చేస్తోందనే విషయాలపై నిమ్స్ యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్, ప్రొఫెసర్ డాక్టర్ రామరెడ్డితో ముఖాముఖి. నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడంలో ముందుంటుంది మన నిమ్స్ ఆసుపత్రి. అందులోనూ యూరాలజీ డిపార్ట్మెంట్ మరింత ప్రత్యేకమని చెప్పొచ్చు. త్వరలోనే 2000 ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు సైతం పూర్తి చేసుకున్నటువంటి యూరాలజీ డిపార్ట్మెంట్ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా బెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ద స్టేట్ అవార్డును అందుకుంది. ఈ నేపథ్యంలోనే యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రాహుల్ దేవరాజ్, అదేవిధంగా ప్రొఫెసర్ డాక్టర్ రామరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు వారిద్దరిని అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాహుల్ సార్ ఈ డిపార్ట్మెంట్ని స్టేట్లోనే అత్యుత్తమ డిపార్ట్మెంట్గా అనౌన్స్ చేసి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఎలా అనిపించింది? ఎందుకంటే యూరాలజీ డిపార్ట్మెంట్ అనేది కొంచెం టఫెస్ట్ అండ్ మీరు చేసినటువంటి ఈ ట్రాన్స్ప్లాంట్ కానీ సర్జరీస్ కానీ మిగిలిన డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేసి చాలా ఎక్కువ అనుకోవచ్చు. సో మీ కష్టానికి ఇది ఒక గుర్తింపులాగా భావిస్తున్నారా? ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు థ్యాంక్ గవర్నమెంట్ని థ్యాంక్ చేయాలనుకుంటున్నాము, హెల్త్ మినిస్టర్ గారిని, సీఎం గారిని. ఎందుకంటే కష్టపడుతున్నాం డెఫినెట్గా, బట్ దాని గుర్తింపు వస్తే మాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మాకే కాదు, మా వేరే కలీగ్స్కి, పీజీస్కి అందరికి కూడా. ఎందుకంటే ఎన్నో రాత్రులు మేము ట్రాన్స్ప్లాంట్స్ వచ్చి ఎమర్జెన్సీస్ చేస్తాము. ఒకసారి ఈ గుర్తింపు వచ్చేవారు మాకు కూడా కొత్త ఎనర్జీ వస్తుంది, ఉత్సాహం వస్తుంది. సో దాంతో మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ కూడా. సార్, అయితే యూరాలజీ డిపార్ట్మెంట్లో పర్ మంత్ మనం అరౌండ్ ఎన్ని సర్జరీస్ చేస్తాం అసలు? అందులో జనరల్ అండ్ ట్రాన్స్ప్లాంట్ రెండు ఉంటాయి కదా, వాటి గురించి చెప్తారా? మేడం, పర్ మంత్ మనం 800 to 900, సమ్ టైమ్స్ బాగా సమ్మర్లో ఎక్కువ యూరాలజీ కేసు ఉంటాయి, అప్పుడు 1000 కూడా రీచ్ అవుతాము. సో ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 900 సర్జరీస్ చేస్తాము. దాంట్లో మనము ట్రాన్స్ప్లాంట్స్ మనం ఇయర్లీ 165-170 చేస్తాము. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ మనకు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. దాంట్లో లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి, కెడావర్స్ ఉంటాయి. అరౌండ్ లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ అరౌండ్ 90-95 చేస్తే కెడావర్స్ ఒక 75-80 వరకు చేస్తాం. కెడావర్ అంటే బ్రెయిన్ డెడ్ నుంచి మనకు యాక్సిడెంట్ కేసెస్ అయినా ఇక్కడ నుంచి వచ్చే కిడ్నీస్, అది వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, జీవన్దాన్ వెయిటింగ్ లిస్ట్ ఉన్న ట్రాన్స్ప్లాంట్స్ వాళ్ళకి చేస్తాం. అలాగే రోబోటిక్ సర్జరీస్ మనం అరౌండ్ 20 రోబోటిక్స్ చేస్తాం పర్ మంత్. అంటే పర్ ఇయర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అయింది రోబోటిక్ వచ్చి, మనకు ఇప్పుడు 500 క్రాస్ అయ్యాము. దిస్ అగైన్ చాలా హ్యూజ్ నంబర్. ఇవి కాకుండా ఇవి ఒక పార్ట్ మాత్రమే. మనకు మెయిన్ యూరాలజీలో స్టోన్స్, ప్రాస్టేట్, యూరినరీ ట్రాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 900 సర్జరీస్ పర్ మంత్ చేస్తామండి. సో రామరెడ్డి సార్, 900 సర్జరీస్ అంటే నిజంగా చాలా పెద్ద నెంబర్. ఇంత పెద్ద నెంబర్ని రీచ్ అవ్వడం అంటే మనకున్న స్ట్రెంత్ చూస్తే కొంచెం తక్కువనే చెప్పాలి. ఎలా మేనేజ్ అవుతుంది? ఒక్కో డాక్టర్ ఎన్ని గంటలు పనిచేస్తారు అసలు? ఒకసారి సర్జరీకి వెళ్తే కొన్ని సర్జరీస్ 8-9 hours 10 hours కూడా ఉంటామని చెప్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇది ఇన్ని నంబర్ సర్జరీస్ చేయడానికి మనకు అడ్మినిస్ట్రేషను, మనకు కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, కావాల్సినంత హ్యాండ్స్ అంటే మనుషులు ఇచ్చారనమాట. సో ఒక 7-8 మంది ఫ్యాకల్టీ ఉంటారు, ఒక 12 మంది పీజీస్, మిగిలిన వాళ్ళు కూడా ఉంటారనమాట. 4 ఆపరేషన్ టేబుల్స్ ఎవ్రీడే అవుతుంటాయి అన్నమాట. సో అందుకని మాకు అటువంటి పరికరాలకు సంబంధించిన ప్రాబ్లం కానీ, లేకపోతే ఓటీ టైం కానీ, లేకపోతే మనుషులు లేకపోవడం కానీ అటువంటిది లేదనమాట. సో ఇదంతా మనకు ప్రభుత్వ సహకారము, తర్వాత మన అడ్మినిస్ట్రేషన్ సహకారం ఉంది కాబట్టి మేము ఇంత నంబర్స్ చేయగలుగుతున్నాము. ఇది ఒకటి మా డిపార్ట్మెంట్లో కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్ లైక్ అనస్థీషియా వాళ్ళు ఉంటారు, చాలా కోఆపరేట్ చేస్తుంటారు. తర్వాత నెఫ్రాలజిస్టులు ఉంటారు, వాళ్ళు చాలా కేసెస్ మాకు రిఫర్ చేస్తుంటారు. బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ, రేడియాలజీ, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ సహకారం ఉంటుంది కాబట్టి మేము ఇంత బిగ్ నెంబర్ చేయగలుగుతున్నాం అనమాట. సార్, అయితే కంపారిటివ్గా చూస్తే యూరాలజీ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అవి అత్యధిక సంఖ్యలో, అంటే వాళ్ళు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది.
దీనికి సంబంధించిన స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడంతో అయిపోదు, లైఫ్ టైం మొత్తం కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం స్పెషల్గా సర్జరీ, ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసినప్పుడు పేషెంట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నాం? దీంట్లో ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడము ఆఫ్టర్ సర్జరీ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫాలోఅప్ ఏంటంటే మేము యూరాలజీ వాళ్ళు, నెఫ్రాలజీ వాళ్ళు అందరూ కలిసి ఫాలోఅప్ చేస్తుంటాము. సో వాళ్ళకు ఇమ్యూనో సపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడికేషన్ అనమాట. ఇది మనకేంటంటే చాలా వరకు ఈ ఆరోగ్యశ్రీలో చేస్తుంటాము. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, సీఎం రిలీఫ్ ఫండ్ ఇటువంటివన్నీ ఉంటాయి. సో వీళ్ళకేంటంటే ప్రభుత్వము దానికి కావలసిన ఇమ్యూనో సపరేషన్ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తుంది. అందుకని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళు రెగ్యులర్గా వచ్చి టెస్ట్లు చేయించుకోవడము, ఈ మెడిసిన్స్ తీసుకోవడము ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట. దీంట్లో మనకేంటంటే అందులో మేము చేసే ట్రాన్స్ప్లాంట్స్ ఒక 50% లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తుంటాం. ఈ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లోపల రిజల్ట్స్ బాగుంటాయి. అంటే 3 year గ్రాఫ్ట్ సర్వైవల్, అంటే ఒక 3 సంవత్సరాలు బతికే ఛాన్స్ ఎంత ఉంటుందంటే 95% ఉంటుంది. అదే మీకు కెడవ ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తే ఒక 85% అలా ఉంటుంది అనమాట. సో మన రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయన్నమాట. సో రిజల్ట్స్కి సంబంధించినంత వరకు ఏమి ఇబ్బంది లేదు. పేషెంట్స్ మనం చెప్పిన టైంకు రావడము, దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవడము, దాని మెడిసిన్స్ ఫ్రీగా తీసుకోవడము. తర్వాత మాకు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో వాళ్ళు కూడా చాలా సహకరిస్తారనమాట. సో అందుకని చెప్పేసి ఈ నెఫ్రాలజీ, యూరాలజీ డిపార్ట్మెంట్ సహకారంతో, అడ్మినిస్ట్రేషన్ ప్రోద్బలంతో చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి. మన దగ్గర రోబోటిక్ సర్జరీ కూడా అందుబాటులో ఉంది. ఈ రోబోటిక్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. మనం రోబోటిక్ సర్జరీస్ ఎంతమందికి ఇస్తున్నాము అండ్ ఎవరు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు? అసలు ఆల్మోస్ట్ 2.5 years నుంచి రోబోటిక్ సర్జరీ చేస్తున్నాము. సో అందరూ ఇప్పుడు ఏ పేషెంట్ మేము రోబోటిక్ సర్జరీ మనీ పరంగా, ఫైనాన్స్ పరంగా ఎప్పుడు ఎవరు రిఫ్యూజ్ చేయలేదు. ఏదో రకంగా ఆరోగ్యశ్రీ ద్వారానో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారానో ఏదో ఒక స్కీమ్లో చేస్తున్నాం. ఆల్ క్యాన్సర్ సర్జరీ, బ్లాడర్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఏ క్యాన్సర్కైనా రోబోటిక్ సర్జరీ బెస్ట్. దాంట్లో ఏంటంటే మనకు ప్రిసిషన్ ఉంటుంది, అంటే 3D విజన్ ఉంటుంది, ప్లస్ బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది, సర్జికల్ టైం తక్కువ ఉంటుంది, పేషెంట్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అండ్ ఆన్ క్యాన్సర్ అంటే మన మార్జిన్స్ అంటారు, క్యాన్సర్ తీసాక క్యాన్సర్ మనం మొత్తం అంతా తీసేసినట్టు రావాలి కదా, అది రోబోటిక్లో చాలా వెరీ పాసిబుల్. మనం చెయ్యి కొన్ని క్లిష్టమైన ఏరియాస్లో బాడీలో మన చెయ్యి కూడా అందదు, ఇన్స్ట్రుమెంట్స్ అందవు, అప్పుడు రోబోటిక్ ఆర్మ్ అని అంటారు. రోబోటిక్ ఆర్మ్ అది ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ బ్లడ్ లాస్ ఉండదు, వెరీ ప్రిసిషన్. ఇప్పుడు మనం సర్జరీ చేస్తుంటే కొంచెం సర్జికల్ హ్యాండ్స్ కొంచెం షేక్, కొంచెం షివరింగ్ ఉంటుంది. అట్లా రోబోటిక్ ఆర్మ్ ఇట్స్ అసలు ఏముండదు. అండ్ చాలా ఇప్పుడు ఒక ఓపెన్లో ఒక సర్జరీ చేసే దగ్గర మేము 2-3 సర్జరీస్ చేయగలుగుతున్నాం అదే టైంలో. దాంతో ఫస్ట్ థింగ్ మనకు హాస్పిటల్కి బెనిఫిట్, అంటే ఒక పేషెంట్కి బెనిఫిట్, తద్వారా సొసైటీకి మన నంబర్ ఆఫ్ సర్జరీస్ ఇంక్రీజ్ అయ్యి అండ్ ఫైనాన్సెస్ కూడా. ఇప్పుడు అదే కార్పొరేట్ హాస్పిటల్లో 7-8 lakhs 10 lakhs అయ్యే సర్జరీ మేము ఆల్మోస్ట్ పేయింగ్ పేషెంట్ వస్తే 1-1.5 lakhలో అయిపోతుంది. లేకపోతే ఆరోగ్యశ్రీ వాళ్లకు ఏ కామన్ మ్యాన్కి ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా బాగుందండి, అమేజింగ్గా ఉంది, రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మన దగ్గరికి ఎలాంటి డిసీజెస్తో పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు? ఇటీవల కాలంలో ఏమైనా రైజ్ అయిన నెంబర్లు చూసావా? మేడం మన దగ్గర చిన్న పిల్లలు అంటే ఆల్మోస్ట్ జస్ట్ న్యూ బార్న్ బేబీ నుంచి 85-90 years వరకు చేస్తామండి. మనకు నిమ్స్కి ఒక యూరాలజీ పేషెంట్ వస్తే మేము నో చెప్పము. మనకు పీడియాట్రిక్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి, పెద్దవాళ్ళకు ముసలి వాళ్ళకు చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ. మనకు వచ్చే కామన్గా స్టోన్స్ వస్తాయండి. వాళ్ళు పాపం బోత్ కిడ్నీస్లో స్టోన్స్ వచ్చేసి కిడ్నీ ఫెయిల్ అయిపోయి వాళ్ళకి అసలు నొప్పితో బాధపడుతూ, వాళ్ళకి అసలు నొప్పి వస్తుందంటే వాళ్ళకి తెలీదు దీనివల్ల నొప్పి వస్తుందని. ఊర్లలో పాపం వ్యవసాయం చేస్తూ వాళ్ళు నొప్పి భరిస్తూ అట్లా వాళ్ళకు ఏదో ఒక కడుపు స్కానింగ్ చేస్తే స్టోన్స్ ఉన్నట్టుంటే క్రియాటినిన్ టెస్ట్ చేసుకుంటే సడన్గా కిడ్నీస్ ఫెయిల్ అయినట్టు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే అవి చాలా మొత్తం కిడ్నీ నిండా స్టోనే ఉంటుంది, దాన్ని స్టాక్ ఆన్ స్టోన్ అంటారు. అంటే మొత్తం కిడ్నీ అంతా స్టోనే ఉంటుంది. సో వాళ్ళంతా పాపం వాళ్ళు వెళ్తారు, బయట కూడా ఈ కేసెస్ ఎవరు టేకప్ చేయరండి. ఎందుకంటే ఇవి చాలా చాలా రిస్కీ సర్జరీస్, కిడ్నీ ఫెయిల్ అయినవి, వాళ్ళు
ప్లస్ ఏంటంటే వాళ్ళకి నెఫ్రాలజీ సపోర్ట్ ఉండాలి, అనెస్థిషియా సపోర్ట్, ఈ మల్టీ డిసిప్లిన్ అనేది అన్ని హాస్పిటల్స్లో ఉండదు. సో ప్లస్ దేర్ ఫైనాన్సెస్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే అదే స్టోన్ ఒక సిట్టింగ్లో చేయడానికి ఉండదు, 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ అవుతుంది. కొంతమంది ఏమో పుట్టుకతోనే ఒకటే కిడ్నీ ఉంటుంది, వాళ్ళకి దాంట్లో స్టోన్ ఉంటుంది, అది సాల్టరీ కిడ్నీ అంటారు. సో వాళ్ళు కూడా ఎవరు టేకప్ చేయరు ఇవన్నీ కేసెస్. ఈ స్టోన్ డిసీజ్ అనేది వెరీ వెరీ కామన్ మాకు. అండ్ అట్లే ప్రాస్టేట్, మామూలు ఏజ్ 50-60 ఇయర్స్ అయితే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది, యూరిన్ సన్నబడుతుంది. ఆ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ చాలా మంది వస్తారు. ఎండాకాలం స్టోన్స్ చాలా ఎక్కువ ఫామ్ అవుతాయి. వాళ్ళకి ఆ చిన్న స్టోన్స్ ఆ కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే యూరేటర్లో బ్లాక్ అయి విపరీతమైన నొప్పితో వస్తారు. వాళ్ళ ఎమర్జెన్సీస్కి చాలా మంది వస్తారు. పిల్లలు పుట్టుకతో వచ్చే జబ్బులు, పియూజీ అబ్స్ట్రక్షన్ అంటారు, అంటే కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్ బ్లాక్ అవ్వడము. సో వాళ్ళకు వేరియస్ కంజనైటల్ ప్రాబ్లమ్స్ అంటే పీడియాట్రిక్ అవన్నీ కూడా చేస్తాము. సో ఆల్మోస్ట్ మేము ఈ ఇట్స్ అ కంప్లీట్ బాస్కెట్ లాగా, అంటే ఒకటేని కాదు, యూరాలజీ అనే వరకు అది చిన్న జబ్బు నుంచి ట్రాన్స్ప్లాంట్ వరకు అంతా యూరాలజీయే. నీ పుట్టుకతో ఉన్న వాళ్ళ నుంచి 85-90 ఇయర్స్ వరకు అంతా. సో ఇవన్నీ బ్రాడ్ బేస్డ్ బ్రాంచ్ కనుక మాకు అందుకే అంత వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సార్ అన్నట్టు మళ్ళీ అందరి వేరే డిపార్ట్మెంట్స్ అంత సహకారం, అడ్మినిస్ట్రేషన్ సహకారం ఏదైనా, ఎందుకంటే ఇంత టర్న్ ఓవర్ అయితే ఎక్విప్మెంట్ కూడా వేరెంటేర్ ఉంటుంది. మేము అసలు ఏ సర్జరీ ఇప్పుడు ఓపెన్ చేయము, ఎవ్రీథింగ్ కీ హోల్ సర్జరీ. ఎంత పెద్ద స్టోన్ అయినా చిన్న హోల్ చేసి తీసేస్తాం. ఆ పరికరాలు ఏమైందంటే ఇన్ని లోడ్ అవుతుంటే వేరెంటేర్లో వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడు గవర్నమెంట్ అయినా హాస్పిటల్ అయినా ఎప్పుడు అడిగినా వాళ్ళు ఇమీడియట్గా దాన్ని రిప్లేస్ చేయడము, మనకు దాని డెఫిషియన్సీ రాకుండా చేశారు. సో ఆ రకంగా మాకు అన్ని సౌకర్యంగా ఉంది. అండ్ పేషెంట్స్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మాది బికాజ్ వీఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ వర్క్, మాకు వచ్చే పీజీలు రెసిడెంట్స్ కూడా చాలా మంచి ర్యాంకర్స్ వస్తారు. సో దాంతో మాకు ఇప్పుడు ఆల్ ఇండియాలో మాది 3rd బెస్ట్, సౌత్ ఇండియాలో నంబర్ 1. సో మా 3rd బెస్ట్ అంటే ఆల్మోస్ట్ మాకు వచ్చే స్టూడెంట్స్ అంతా ఫస్ట్ టాప్ 10-20 ర్యాంక్ స్టూడెంట్సే. వాళ్ళు నాట్ ఓన్లీ హైదరాబాద్ ఆర్ తెలంగాణ, ఏపీ కాదు, దే కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. నిమ్స్లో 1989లో యూరాలజీ విభాగం ఏర్పాటైంది. అప్పటి నుంచి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 2 నుంచి 3,000 ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతుండగా అత్యధికంగా నిమ్స్లోనే 35% జరుగుతుండటం గమనార్హం. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బాధితులు ఇక్కడికి వస్తున్నారు. మరి ఇందుకోసం నిమ్స్లోని యూరాలజీ విభాగం ఎలా సన్నద్ధమవుతోంది, వారందరికీ సకాలంలో వైద్యం అందించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది అనే విషయాలు నిమ్స్ యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్, ప్రొఫెసర్ డాక్టర్ రామరెడ్డిలను అడిగి తెలుసుకుందాం. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఛాలెంజింగ్ అనేవి కొన్ని కేసెస్ ఉంటాయి. మీరు ఏమైనా అలాంటి 1-2 కేసుల గురించి చెప్పగలరా? ఈ మధ్యకాలంలో చాలా ఛాలెంజింగ్గా అనిపించింది, రిస్కీగా అనిపించినవి ఏమైనా? అంటే ఛాలెంజింగ్ కేసెస్ అంటే ఇవే. అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే పేషెంట్కు హై రిస్క్ ఉంటుంది అనమాట. వాళ్ళకు డయాబెటీసు, హైపర్ టెన్షను, హార్ట్ డిసీజు, తర్వాత బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. ఇటువంటి వాళ్ళకు సర్జరీ చేయడము చాలా రిస్కీ అనమాట. అందుకని చెప్పి ఏం చేస్తారంటే బయట వాళ్ళ రిస్క్ తీసుకోలేరు. ఇక్కడ మల్టీ డిసిప్లినరీ అంటే మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా సహకారం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తారనమాట. సో అటువంటి రిస్కీ కేసెస్ చేయడానికి ఇక్కడ వీలవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక్కోసారి ఒకే కిడ్నీ ఉంటుంది. ఆ ఒకే కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం వస్తుందనుకోండి, జబ్బు వచ్చిందనుకోండి, ఆ కిడ్నీకి మనం రిపేర్ చేసేటప్పుడు, స్టోన్స్ తీసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ప్రాబ్లం వచ్చి ఆ కిడ్నీ తీయాల్సి వస్తే పేషెంట్కి ఇంకా కిడ్నీ అనేది ఉండదు. సో ఇటువంటి కేసులు ఏంటంటే చాలా రిస్కీ కేసులు, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండవలసిన కేసులు. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఈ కాస్ట్ ఎఫెక్టివ్నెస్, అంటే ఫలానా సర్జరీ చేస్తే ఇది మనకు ప్రాఫిట్ అవుతుంది, ఈ ఫలానా సర్జరీ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో మనకు ప్రాఫిట్ కాకుండా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి కేసులన్నీ నిమ్స్కు పంపిస్తుంటారనమాట. సో మనకు ఇక్కడ గవర్నమెంట్ సహకారం ఉంది, గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, తర్వాత ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, ఇటు అన్నిట్లలో మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు కాబట్టి మేము ఎంత రిస్క్ కేసు అయినా కూడా మేము తీసుకుంటాము, చేస్తామన్నమాట. సో మనం ఎవ్రీ ఇయర్ ఎంతమందికి ఇక్కడ సీట్స్ ఇస్తున్నాం యూరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి, అండ్ ఎలాంటి వాళ్ళని ఇక్కడ చూస్ చేస్తాం అసలు? ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరము 4 పీజీ స్టూడెంట్స్ వస్తున్నారు. ఒరిజినల్గా ఏంటనంటే ఇది ఓన్లీ ఫర్ కంబైన్డ్ స్టేట్స్, తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకే ఉండేది.
ఇప్పుడు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాకు చేశారనమాట. మనకి 4 పీజీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంటారు. సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకు మంచి ట్రైనింగ్ కావడానికి ఏ సెంటర్ బాగుంటుందని వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఆ రకంగా ఉన్న సెంటర్స్లలో మనది టాప్ 3లో వస్తుంది. సౌత్ ఇండియాలో ఫస్ట్, ఆల్ ఇండియాలో 3rd ర్యాంక్ అట్లా వస్తుంది. సో అందుకని ఇక్కడ మనది మంచి ట్రైనింగ్ సెంటరు, నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతుంటాయి, వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంటుంది, వాళ్ళకు ద సిటీ ఈజ్ కాస్మోపాలిటన్, తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదని చెప్పి మోస్ట్లీ దే చూస్ దిస్ ఈ నిమ్స్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. నిమ్స్ యూరాలజీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్లో ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు. తర్వాత ఐ థింక్ మీరిద్దరూ అవన్నీ చూసారని నేను అనుకున్నాను. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, చాలా ఇయర్స్ ఉంటున్నారు కాబట్టి. సో తర్వాత అడ్వాన్స్ ట్రీట్మెంట్ వైపు వచ్చాం మనం. ఇప్పుడు రోబోటిక్స్ కూడా చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి ఎక్విప్మెంట్ త్వరలో ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మనం ఇంకేమైనా ఈ డిపార్ట్మెంట్ని ఎన్హాన్స్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఈ డిపార్ట్మెంట్ 1989లో స్టార్ట్ చేశారు. అప్పుడు ఒరిజినల్గా ఏంటనంటే చాలా వరకు ఓపెన్ సర్జరీసే చేసేవాళ్ళు, కొంతవరకు ఎండో యూరాలజీ చేసేవాళ్ళు అనమాట. సో ఆ తర్వాత ఏమైందనంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఓపెన్ సర్జరీస్ తగ్గిపోయి ఎండో యూరాలజీ, లాప్రోస్కోపిక్ యూరాలజీ, రోబోటిక్ యూరాలజీ అని ఇలా రకరకాలుగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో రాను ఏమవుతుందనంటే ఈ ఓపెన్ సర్జరీ నంబర్ తగ్గిపోతుంది. మిగిలిన కోత లేకుండా చేసే ఆపరేషన్లు, వాటిని ఎండో యూరాలజీ, లాప్రోస్కోపిక్ యూరాలజీ, రోబోటిక్ యూరాలజీ అంటారు. ఇటువంటి సర్జరీస్ అన్నీ పెరిగిపోతున్నాయి అన్నమాట. దీంతోపాటు మాకు లేసర్ కూడా వచ్చింది. దాంతోపాటు లేసర్ సర్జరీ కూడా చేస్తున్నాం. దాన్ని ఏమంటారంటే RIRS అంటారు, రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ అని, అది కూడా చేస్తున్నాము. ఈ డెవలప్మెంట్స్ అంతా చూస్తూ ఉంటే ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ వస్తాయి అని అనుకుంటున్నాను. రోబోటిక్ సర్జరీ ఇప్పుడు కొన్ని సెంటర్స్లో ఉంది, ఫ్యూచర్లో ఇంకా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లో కూడా రోబోటిక్ సర్జరీ వస్తుందని అనుకుంటున్నాము. ఫ్యూచర్లో నేను అనుకుంటాను మన ఇండియన్ మేక్ రోబోటిక్ రోబోస్ వస్తే కనుక ప్రాబబ్లీ ఇంకా చీప్ అయ్యే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ పెద్ద పెద్ద హాస్పిటల్సే కాకుండా చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ వాళ్ళు కూడా ఇలా కొని రోబోటిక్ సర్జరీ చేసే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ సార్, యాజ్ ఎ HOD మీ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ చాలా ముందుకు నడుస్తుందని చెప్పొచ్చు. సో మీరు మీ విజన్ ఎలా ఉంది, ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు, అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు యాక్చువల్లీ మనకు తెలంగాణలో మనకు ఏటా ఆల్మోస్ట్ 2,000 to 3,000 ట్రాన్స్ప్లాంట్స్ అవసరం పడుతుంది. అంటే మన ప్రతి ఇయర్ మనకు CKD పూల్ అంటే క్రానిక్ కిడ్నీ డిజీజెస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్, అట్లా మనకు 3,000 కేసెస్ యాడ్ అవుతుంటాయి ప్రతి ఇయర్. బట్ మనం మొత్తం తెలంగాణలో వీఆర్ ఏబుల్ టు డూ అబౌట్ 500-550, అంతకంటే లేదు. సో ఇప్పుడు దాంట్లో నిమ్స్ మనం 160 అంటే 35% ఆఫ్ ది ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ తెలంగాణ నిమ్స్లో అవుతున్నాయి. సో మేము ఏంటంటే ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు 200, ఇప్పుడు 500-600 అవుతున్నాయంటే ఇంకో 2,000-2,500 మందికి మనం ట్రాన్స్ప్లాంట్ అందనట్టే కదా. సో ఆ నంబర్ని పెంచి ఆ గ్యాప్ని తగ్గించాలని, నాట్ ఓన్లీ ట్రాన్స్ప్లాంటే కాదు వేరే ఇప్పుడు, ఎందుకంటే నిమ్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఇప్పుడు తెలంగాణ వరకే క్యాటర్ చేయట్లేదు, మన పక్క రాష్ట్రాలు బీదర్, గుల్బర్గా, పక్క ఆంధ్రప్రదేశ్, ఇక్కడ నుంచి కూడా చాలామంది పేషెంట్స్ వస్తున్నారు, నాందేడు. సో పెరిఫరీ ఏరియాస్ అంతా అర్స్ట్వైల్ నిజాం స్టేట్ అంటారు కదా, అదైనా లేకపోతే బార్డరింగ్ రాయలసీమ నుంచి అయినా. సో వాళ్ళకు మనం నంబర్ బాగా పెంచి వెయిటింగ్ లిస్ట్ తగ్గించాలని. సో ఆ రకంగా మేము అందుకే ఇన్ని నంబర్స్ చేస్తున్నాము. ఇంకా నంబర్స్ పెంచాలి. నంబర్స్ పెంచడమే కాదు, తద్వారా క్వాలిటీ తగ్గొద్దు. ఇంకా ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఓపెన్ సర్జరీ అనేది ఉండదండి. ఈరోజు సర్జరీ చేసుకుంటాడు, రేపు ఎల్లుండిలో డిశ్చార్జ్ అయిపోతారు పేషెంట్, అంతే ఎవ్రీథింగ్. దాంతో ఏంటంటే మన బెడ్స్ కూడా ఎప్పుడు బెడ్స్ రొటేషన్ ఉంటుంది, ఎప్పుడు బెడ్ దొరకదు. మేము ఒకప్పుడు హాస్పిటల్లో మేము ఉస్మానియాలో చదివేటప్పుడు ఫ్లోర్ బెడ్స్ ఉండేవి, ఇప్పుడు అట్లాంటివి ఉండవు ఇంకా. సో దాంతో పేషెంట్కి బెనిఫిట్, మన రిసోర్సెస్ కూడా సేవ్ అవుతాయి. ఒక పేషెంట్ ఒక బెడ్లో ఉండాలంటే దానికి ఒక ఖర్చు ఉంటుంది కదా, ఫుడ్ ఖర్చు ఉంటుంది, అటెండర్ ఖర్చు ఉంటుంది, హాస్పిటల్కి ఖర్చు. సో నంబర్ పెరుగుతుంది, మన రిసోర్సెస్ బర్డెన్ కావు, పేషెంట్ నొప్పి ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోతే రిజల్ట్స్ బాగుంటాయి. ప్రతిసారి మమ్మల్ని మేము చెక్ చేసుకుంటూ ఇంకా ఫ్యూచర్లో ఇంకా సర్వీస్ చేయాలని అనుకుంటున్నాం. ఎవరు పేదలు వచ్చినా నిమ్స్లో అద్భుతమైన మెడిసిన్ అంటే దీనికి సంబంధించిన చికిత్స అద్భుతంగా అందుతుందంటే అతిశయోక్తి లేదు.
కానీ తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంది, ఇక్కడ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా పేదలు ఉన్నారు, వస్తున్నారు, వాళ్ళు నిజంగా ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, లేదంటే వాళ్ళకి అక్కడ ఏమైనా స్కీమ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి ఇక్కడ మనం ఏమైనా చేయగలిగింది ఉందా, ఏమైనా అందిస్తున్నామా? మేడం మేము ఫస్ట్ నుంచే స్టేట్స్ విడిపోయినప్పటి నుంచి ఫస్ట్ నుంచే మేము రిక్వెస్ట్ చేశాము, ఎందుకంటే ఆ ఏపీ ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ వర్తించాలని. అది కొంతకాలం పెట్టారు, మళ్ళీ అది తీసేశారు. అది ఎప్పుడు మాకు బాధాకరమైన విషయమే, ఎందుకంటే పాపం వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, ఆరోగ్యశ్రీ వాళ్ళకు తెలియదు ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదని. సో అట్లాంటి వాళ్ళకు మేము ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ రాసిస్తాం మేడం. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ మేము యాక్సెప్ట్ చేస్తాము. సో అట్లాంటి వాళ్ళకి మేము సీఎం రిలీఫ్ ఫండ్ రాసి అక్కడ లోకల్ వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎక్కడి నుంచి అన్న తెచ్చుకుంటే వి యాక్సెప్ట్. బట్ స్టిల్ ఐ ఫీల్ డెఫినెట్గా ఇట్లాంటి దిస్ హాస్పిటల్ ఈజ్ నాట్ ఓన్లీ మన స్టేట్కి మాత్రమే కాదు, ఇది ఎంత మంచి హాస్పిటల్ అంటే అందరికి ఉపయోగపడే హాస్పిటల్. అట్లాంటిది వి రిక్వెస్ట్ దట్ ఒకవేళ ఏపీ ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ ఇవ్వగలిగితే అట్లీస్ట్ అంత కాకపోయినా కొన్ని మంచి హాస్పిటల్ లైక్ నిమ్స్ లాంటి హాస్పిటల్కి ఇవ్వగలిగితే అందరికీ మంచిది. ఇల్లిటరేట్స్ ఉంటారు, వాళ్ళకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. సో సీఎం ఆరోగ్యశ్రీ వస్తే వీళ్ళు డెఫినెట్లీ అంతకంటే మంచిగా ఏముంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ ఎంటైర్ టీమ్ మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్ ఈటీవీ తరఫున. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి అవార్డును అందించడం సంతోషంగానే ఉన్నప్పటికీ కూడా ఇది తమ సేవలకు దక్కిన గౌరవంగానే భావిస్తామని చెప్పి అనునిత్యం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి క్షణం పోరాడతాము. తమ డిపార్ట్మెంట్ అంతా కలిసి కష్టపడ్డం మాత్రమే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల వైపు నుంచి అందించినటువంటి సహకారమే ఈ గుర్తింపుకు కారణమైందని చెప్తున్నారు డాక్టర్ రాహుల్, అదేవిధంగా రామరెడ్డి గారు.